రైతులకు ఎరువులు ఇవ్వాలని, లేకుంటే అన్నదాతలకు కేంద్రం క్షమాపణలు చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి ఎరువులు ఇప్పించాల్సిన బీజేపీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ సైతం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు గౌరవెల్లి గుండెకాయ లాంటిదని, ప్రాజెక్టు భూసేకరణ జరుగుతుందని, త్వరలో కాలువల నిర్మాణాల పనులు ప్రారంభమవుతాయన్నారు. కాలువలు తవ్వితే వ్యవసాయానికి నీళ్లు అందించడమే కాకుండా రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు కేంద్రం తయారు చేస్తారు, రాష్ట్రాలు తయారు చేయాలి. ఎరువులు ఏమంటే రామచంద్రరావు వక్రంగా మాట్లాడుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎరువులు ఇప్పాల్సిన బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు ఎరువులకు సంబంధించిన విషయం లోపల మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తా ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. చేతనైతే ఎరువులు ఇవ్వండి. మీరు ఈ తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పండి. గౌరవెల్లి పూర్తి చేయడం నా బాధ్యత. గౌరవెల్లి పూర్తి చేస్తే నేనే, చేయకపోతే కూడా నేనే. ఎన్జిటి కేసును కూడా పరిష్కారం చేసే దిశలో కార్యక్రమం చేసి ఎన్జిటి వేసిన ఫైన్ 10 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేపిస్తున్నాం. అలాంటి జీవో ఇష్యూ చేసినాం. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తాం. దేవాదులకు సంబంధించి కూడా ఎప్పుడు నీళ్ళు ఇబ్బంది ఉంటే నా నోటీసు రాగానే దేవాదుల నీళ్ళ కూడా అటు భీమదేవరపల్లి కొత్త ఆ ప్రాంతంకు ఎలకతుర్తికి దేవాదులు రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తాం.